నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. జీవితంలో మనల్ని గొప్పవాళ్ళు కాకుండా ఆపుతున్నదేంటి తెలుసా మీకు? అదొకటి ఉంది. అదేంటంటే లైఫ్లో మనం అందరం కూడా మన ఓటమికి సీక్రెట్గా మనమే ఆలోచనలు చేస్తూ ఉంటాం. అది ఎలా చేస్తుంటామంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోగానే ఆ లక్ష్యం అవ్వకపోతే ఏం చేయాలి, ఎలాంటి వాదన చెప్పాలి పక్క వాళ్ళకి, నేను పలానా కారణాల చేత ఆ విజయాన్ని సాధించలేకపోయానని చెప్పడం గురించి మనం ముందు ఒక వాదన సిద్ధం చేసుకుంటాం. అది మన మనసుకు చెప్పుకోవడానికి సిద్ధం చేసుకుంటాం, బయట వాళ్ళకి చెప్పడానికి సిద్ధం చేస్తాం. ఆ వాదన సిద్ధం చేయడంతో కొంత వీక్నెస్ వస్తుంది, ట్రాక్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మనం పెట్టుకున్న లక్ష్యానికి ముందుకు వెళ్లకుండా మనల్ని అడ్డుపడే ప్రధానమైన అంశాల్లో మన మనసుకు మనం ఇది అవ్వకపోతే అనే ఛాయిస్ ఇవ్వటం కారణంగా మనం అవ్వకుండా ఉండడానికి ఒక పునాది వేస్తాం అన్నమాట. అది చివరికి పెరిగి పెద్దదయ్యి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతాం. మీరు గమనించి ఉంటారు, ఒక కొత్త వ్యాపారం ప్రారంభిస్తాడు. ఈ వ్యాపారం కనుక సక్రమంగా లేకపోతే మా ఊళ్ళో వెళ్ళి ఎలాగూ వ్యవసాయం చేస్తానంటాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాడు. ఈ ఉద్యోగం రాకపోతే నాకు ఆ ఉద్యోగం ఉందంటాడు. ఎవరైతే ఇలా సెకండ్ ఛాన్సులు పెట్టుకుంటారో వాళ్ళకి ఆ సెకండ్ ఛాన్సే ప్రాప్తిస్తుంది. అందుకని విజయం సాధించాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సెకండ్ ఛాన్స్ అనేదే ఉండకూడదు. ఒకటే ఛాయిస్, అదేంటంటే మీరు డిసైడ్ అవ్వండి, డిసైడ్ అయింది కంప్లీట్ చేయండి. 1 మైలు దూరాన్ని 4 నిమిషాల కన్నా తక్కువ కాలంలో పరిగెత్తడం అనేది రోజర్ బెన్స్టర్ అనే ఆయన 1954లో చేశాడు. అంతకన్నా ముందు అంతా ఏం చెప్పుకునేవాళ్ళు అంటే మనిషి బాడీ అనేది 1 మైలును 4 నిమిషాల్లో క్రాస్ చేయడానికి అనుకూలత లేదు, అలా పరిగెత్తితే గుండె పగిలిపోతుంది, అది సాధ్యం కాదు, ఫిజికల్గా ఇంపాసిబుల్ అని చెప్పి తేల్చిపడేశారు. 1954లో ఈ రోజర్ బెన్స్టర్ దాన్ని బ్రేక్ చేశాడు. ఆయన బ్రేక్ చేసిన తర్వాత 45 రోజులు తిరగకుండా మరొక ఆయన బ్రేక్ చేశాడు. 3 ఏళ్ళు తిరగకుండా వందల మంది, ఇప్పుడు వేల మంది దాన్ని బ్రేక్ చేశారు. కారణం ఏంటంటే ఆ బెన్స్టర్ దాన్ని బ్రేక్ చేసి కన్నా ముందు ఎవరు నమ్మలేదు 4 నిమిషాల లోపు మైలు దూరం పరిగెత్తగలుగుతామని. అలా నమ్మని కారణంగా చాలా అడ్డం పడతాయి. ఇలాగే మనం కూడా చాలా విషయాల్లో మధ్యస్థంగా మీడియోకర్గా ఉండడానికి సిద్ధపడతాం తప్ప ఆ యొక్క ఎక్సలెన్స్ గురించి, ఎక్సలెన్స్ మనం సాధించగలుగుతామని మన మనసుకు మనమే నమ్మకం లేకుండా చెప్పుకుంటాం. అలా నమ్మకం లేకుండా చెప్పుకోవడం, వెనక ఛాన్స్ ఉందనుకోవడం కారణంగా మన ఓటమి గ్యారంటీ. అదే మరో ఛాన్సే లేదు, ఇదే ఛాన్సు, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్రాస్ చేయాలని ఎవరైతే సంకల్పించి గట్టిగా ముందుకెళ్తారో వాళ్ళకి విజయం ఖచ్చితంగా లభిస్తుంది. మనలో చాలామంది ఎవరైనా సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవడానికి వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా పరిచయాలు ఉన్నాయి, చాలా అనుకూలతలు ఉన్నాయి, ఇలా అనుకుంటారు. అయితే విచిత్రంగా ఈ సక్సెస్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒకటి గమనించారు. సక్సెస్ అయిన వాళ్ళని తీసుకుంటే 100కి 80 మంది పేదవాళ్ళు, బిలో మధ్య తరగతి వాళ్ళు. అలాగే 100కి 60 మంది ఎడ్యుకేషన్ కూడా గొప్పగా లేదు, నార్మల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మామూలు పారామీటర్స్లో అసలు అవకాశమే లేదు, కానీ వాళ్ళే సక్సెస్ అయ్యారు. ఇది రీసెర్చ్ చేసిన పరిశోధకులు చెప్తున్న విషయం. ఈ విషయం ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే గొప్ప అనుకూలతలు, గొప్ప సౌకర్యాలు లేని వాళ్ళు కూడా జీవితంలో కేవలం పట్టుదలతోటి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏజ్ లేదంటారు, పెద్ద వయసు వచ్చిందంటారు, కొంతమంది చిన్న వయసు అంటారు, ఇలా రకరకాల కారణాలు చెప్తారు సక్సెస్ కాడికి వచ్చేటప్పటికి. ఎవరైనా సరే మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకొని ఎస్ ఐ కెన్, నేను చేయగలను అని ఎవరు ముందుకు వెళ్తారో వాళ్ళకి విజయం సాధ్యం అవుతుంది. ఎవరైతే డౌట్గా ఉంటారో వాళ్ళకి విజయం సాధ్యం కాదు. దీనికి ఉదాహరణలు చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. కొన్ని ఫెయిల్యూర్లు అనేది సహజం. గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా కూడా తాము ఎంత టఫ్గా ఉన్నా సరే ముందుకు వెళ్తున్న వాళ్ళే సక్సెస్ అయ్యారు. మీడియోక్రటీ అనేది చాలా సామాన్యం. సాధారణంగా బతుకుదాం అంటే సమస్య లేదు, గొప్పగా బతుకుదాం, అద్భుతాలు సృష్టిద్దాం అనుకున్నప్పుడు ప్రతి వాళ్ళు విమర్శిస్తారు. పండ్లున్న చెట్టుకి కదా రాళ్ళ దెబ్బలు తగిలేది. అలాగే మీరు గొప్పగా ఒక స్థాయిలో ఎదగాలనుకున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు. అలాగే మీ దారికి అడ్డంకులు వస్తాయి. వాటన్నింటి తట్టుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలనే సంకల్పం ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. కొద్దిగా టఫ్ అవగానే అవునా కాదా అనుకున్న వాళ్ళు వెనకబడిపోతారు. ఈ యొక్క చిన్న సూత్రాన్ని తెలుసుకున్న వాళ్ళంతా లైఫ్లో సక్సెస్ అయ్యి జీవితంలో గొప్ప స్థానంలో ఉన్నారు. ఈ సూత్రం తెలియక కొద్దిగా టఫ్గానే మన వల్ల అవుతుందా, మన వల్ల కాదు అనుకున్న వాళ్ళంతా వెనకబడ్డారు. మిత్రమా, ఒక్క విషయం, 5 ఏళ్లప్పుడు స్కూల్లో టీచర్ మీద కంప్లైంట్ చేసావు, 15 ఏళ్లప్పుడు పేరెంట్స్ మీద కంప్లైంట్ చేసావు, 20 ఏళ్ళు వచ్చినాక ఎవరి మీద కంప్లైంట్ చేస్తావు? ఏదైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే అద్దం ముందు నిలబడి నీ మీద నువ్వు కంప్లైంట్ చేసుకో. ఎందుకంటే డబ్బుందా లేదా, తక్కువ స్థాయా పెద్ద స్థాయా ఇవన్నీ కాదు. మనిషిగా నీ చేతిలో ఉంది. నువ్వు ఖచ్చితంగా నియమాలు పెట్టుకొని నీ జీవితాన్ని అద్భుతంగా బలిచే ఒక 5-6 అంశాల మీద దృష్టి పెట్టి నీ టైంలో రోజుకి 80% దాని మీదే పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. అలా కాకుండా సమయాన్ని వృధా చేసుకొని సాధారణంగా గడుపుతా గవర్నమెంట్ అలా ఉంది, పరిస్థితి బాగాలేదు, ప్రస్తుతం ఇంతే, ఇలాంటి కబుర్లు చెప్తే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు.
నువ్వు అద్భుతం సాధించాలి, గొప్పవాడు అవ్వాలి అనుకొని నీకు ఖచ్చితమైన సంకల్పం ఉంటే ఇలాంటి సాకుల్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఒక టైం సెన్స్గా ప్రతిరోజు నువ్వు చేసే పనుల్ని క్యాలిక్యులేట్ చేసుకొని వృధా సమయాన్ని తగ్గించుకుంటూ ప్రొడక్టివిటీ కోసం కేటాయిస్తే విజయం అనేది ఖచ్చితంగా నీకు సాధ్యం అవుతుంది. అది 10 రోజుల్లో, నెల రోజుల్లో రాకపోవచ్చు, కానీ 6 నెలలకైనా, సంవత్సరానికైనా నువ్వు అనుకునే విజయాన్ని సాధించగలుగుతావు. అలాంటి గొప్ప విజయం సాధించాలనుకుంటే చిన్న చిన్న త్యాగాలు తప్పదు. అన్నిటికన్నా ఇంపార్టెంటు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉందంటే అది కన్సిస్టెన్సీ. అంటే రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళడం. నీకు ఫలితం కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ ఫలితం గురించి ఆలోచించకుండా రెగ్యులర్గా నువ్వు వర్క్ చేసుకుంటూ నీ టార్గెట్కి రీచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు టార్గెట్ రీచ్ అవుతావు. ఇక్కడ విజయాలు సాధించిన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. నువ్వు కూడా అందులో ఉంటావని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.